ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు మనము వృద్ధుల కోసం ప్రత్యేకమైన ప్రార్థనలో కలుసుకున్నాము. జీవితమంతా కుటుంబాల కోసం కష్టపడి, ప్రేమతో సేవ చేసి, ఇప్పుడు వృద్ధాప్యంలో ఉన్న ప్రతి పెద్దలను దేవుడు బలపరచాలని మనసారా ప్రార్థిద్దాం. ఒంటరితనం, అనారోగ్యం, బలహీనతల మధ్య ఉన్న వారికి దేవుని ఆదరణ మరియు సమాధానం కలుగునుగాక. ఈ ప్రార్థన వినే ప్రతి ఒక్కరి హృదయం ప్రేమతో నిండిపోవాలని, తమ తల్లిదండ్రులను గౌరవించే మనస్సు కలుగాలని కోరుకొందాం. ఇప్పుడు విశ్వాసముతో ప్రార్థనలోకి వెళ్దాం. ప్రియమైన పరలోక తండ్రి, ఈ రోజు మా కుటుంబాలలో, సమాజంలో ఉన్న ప్రతి వృద్ధుని నీ సన్నిధిలో ఉంచుచున్నాము ప్రభువా. వారి జీవితమంతా కుటుంబాల కోసం, పిల్లల కోసం, సమాజం కోసం కష్టపడి జీవించిన వారిని నీవు ఆశీర్వదించుము. ఇప్పుడు వారి వృద్ధాప్యంలో వారికి నీ బలం, ఆరోగ్యం మరియు సమాధానమును ప్రసాదించుము. ప్రభువా, వయస్సు పెరిగిన కొద్దీ శరీర బలహీనతలు, అనారోగ్యాలు, ఒంటరితనం మరియు బాధలు వారిని చుట్టుకొనుచున్నాయి. అటువంటి ప్రతి వృద్ధుని నీవు తాకుము. వారి ఎముకలకు బలమును, హృదయాలకు ధైర్యమును, మనస్సులకు సమాధానమును అనుగ్రహించుము. యేసయ్యా, నడవలేని వారిని బలపరచుము. మంచాన పడిన వారిని ఆదరించుము. కంటి చూపు తగ్గిన వారికి సహాయముగా ఉండుము. వినికిడి సమస్యలతో బాధపడుతున్న వారిని కాపాడుము. వారి ప్రతి బాధను నీ చేతులతో తాకి స్వస్థపరచుము. తండ్రి, కొంతమంది వృద్ధులు తమ పిల్లల ప్రేమను కోల్పోయి ఒంటరిగా జీవిస్తున్నారు. వారిని ఆదరించేవారు లేక కన్నీళ్లు పెట్టుకొంటున్నారు. అటువంటి ప్రతి హృదయాన్ని నీవు ఓదార్చుము. నేను నీతో ఉన్నాను అని వారికి తెలియజేయుము. ప్రభువా, వృద్ధాశ్రమాలలో ఉన్న పెద్దలను ఆశీర్వదించుము. వారిని చూసుకునే వారికి ప్రేమగల హృదయమును ఇవ్వుము. ఎవరూ వారిని నిర్లక్ష్యం చేయకుండా కాపాడుము. యేసయ్యా, తాతలు మరియు అమ్మమ్మలుగా కుటుంబాలకు ఆశీర్వాదముగా ఉన్న ప్రతి వృద్ధుని బలపరచుము. వారి అనుభవాలు, వారి మాటలు, వారి ప్రార్థనలు కుటుంబాలకు వెలుగుగా ఉండునట్లు చేయుము. ప్రభువా, అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధులకు స్వస్థతను ప్రసాదించుము. షుగర్, బీపీ, గుండె సమస్యలు, కీళ్ల నొప్పులు, జ్ఞాపకశక్తి సమస్యలతో బాధపడుతున్న వారిని నీ కృపతో తాకుము. తండ్రి, వృద్ధాప్యంలో భయపడుతున్న వారికి ధైర్యమును ఇవ్వుము. భవిష్యత్తు గురించి ఆందోళన చెందకుండా నీపై నమ్మకం ఉంచునట్లు చేయుము. యేసయ్యా, ప్రతి కుటుంబం తమ తల్లిదండ్రులను గౌరవించునట్లు చేయుము. వారిని భారంగా కాకుండా దేవుని వరముగా చూడునట్లు పిల్లల హృదయాలను మార్చుము. ప్రభువా, వృద్ధుల ప్రార్థనలను ఆలకించుము. వారి కన్నీళ్లను తుడిచివేయుము. వారి మిగిలిన జీవిత కాలాన్ని ఆనందంతో నింపుము. తండ్రి, ఒంటరిగా ఉన్న వృద్ధులకు మంచి సహవాసమును ఇవ్వుము. వారికి సహాయం చేసే మంచి మనుష్యులను పంపుము. యేసయ్యా, వారి జీవితమంతా నీవు చేసిన మేలును గుర్తుచేసుకొని కృతజ్ఞతతో జీవించునట్లు చేయుము. నిరాశను తొలగించి ఆశను నింపుము. ప్రభువా, మరణ భయంతో బాధపడుతున్న వారికి నీ సమాధానమును ప్రసాదించుము. నీవు ఎల్లప్పుడూ వారితో ఉన్నావని వారికి తెలియజేయుము. ఈ ప్రపంచానికి పెద్దలను ఒక ఆశీర్వాదముగా ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. వారి జీవితాలు ఇంకా అనేక మందికి ఆదర్శముగా ఉండునట్లు ఆశీర్వదించుము. ఈ సమస్తమును యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. ఈ వీడియో మీకు ఆశీర్వాదంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని దేవుని వాక్యాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగాక.